కార్తీక పురాణం 14వ రోజు వృషోత్సర్గము. వశిష్ఠుల వారు జనకునితో 14వ రోజు కథను ప్రారంభిస్తూ జనకుని తనకు దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాసం గురించి తనకు తెలిసినదంతా చెప్పాలన్న కుతూహలంతో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గము చేయవలను. వృషోత్సర్గము అనగా ఆబోతును అచ్చువేసి వదిలివేయుట. ప్రతి మనిషి యొక్క పితృదేవతలు తమ వంశంలో ఎవరైనా ఆబోతును అచ్చువేసి వదులుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు ధనవంతులై ఉండి కూడా పుణ్యకార్యములు దానధర్మములు చేయక చివరకు ఆబోతును అచ్చువేసి కూడా వదిలిపెట్టరో అటువంటి వారికి భయంకరమైన నరకబాధలు తప్పవు. కార్తీక మాసంలో తమ శక్తి కొలిది దానధర్మములు చేసి నిష్ఠతో కార్తీక వ్రతమాచరించి సాయం వేళ శివకేశవుల ఆలయంలో ఎవరైతే దీపారాధన చేస్తారో వారు ఇహపరలోకములందు స్వర్గ సుఖాలను అనుభవిస్తారు. ఇక కార్తీక మాసంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అవి ఏమిటంటే, ఈ మాసం మొత్తం ఇతరుల ఎంగిలి తినరాదు, శ్రాద్ధ భోజనం చేయరాదు, నీరుల్లిపాయ తినరాదు, నువ్వులు దానంగా తీసుకోకూడదు, శివార్చన చేయని వారి ఇంట భోజనం చేయరాదు, పౌర్ణమి అమావాస్య తిథులలో గ్రహణ సమయంలో సోమవారం నాడు భోజనం చేయరాదు, వేడినీటి స్నానం కళ్ళుతో సమానం కావున చన్నీటి స్నానం నదులలో కానీ చెరువులలో కానీ చేయాలి. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గంగా, గోదావరి, సరస్వతి నదుల పేర్లు చెప్పుకొని ఇంట్లో వేడి నీటితో స్నానం చేయవచ్చును. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారు తప్పనిసరిగా జాగారం చేయాలి. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణ శ్రవణం, సాయంత్రం హరికథ కాలక్షేపం చేయాలి. ప్రతిరోజు శివుని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. శివాలయంలో కానీ విష్ణువు ఆలయంలో కానీ దీపారాధన చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాలు, దీపదానాలు ఇచ్చి సత్కరించాలి. ఈ విధముగా శాస్త్రోక్తంగా కార్తీక వ్రతం చేసిన వారికి 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. ఇంకా ఎవరైతే కార్తీక పురాణం చదివినను విన్నను వారికి సకల ఐశ్వర్యములు కలుగును అని చెబుతూ వశిష్ఠుల వారు 14వ రోజు కథను ముగించాడు. ఇది స్కాందపురాణి కార్తీక మహాత్యే 14వ అధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ.